మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే గురూజీ. హరే కృష్ణ. గురూజీ ఇప్పుడు చూసుకుంటే మన స్మార్ట్ ఫోన్‌లోని కొత్తగా వచ్చిన ఫ్యూచర్ అని ఎవరైనా అడిగితే మాత్రం ఏఐ అని చెప్తారు. సో ఏఐ ఏంటంటే మనం ఏది అడిగినా ఇమ్మీడియేట్‌గా సెకండ్స్‌లో ఇచ్చేస్తుంది. అంటే మైండ్ ఆలోచించే దానికన్నా ఫాస్ట్‌గా ఇచ్చేస్తుంది. బట్ చూసుకుంటే అది డాటా గానీ, ప్రోగ్రామింగ్ గానీ వాటి బేస్డ్ ఇస్తుంది. కానీ ఒక మనిషి మనసు నుంచి వచ్చే భావాలు గానీ, ఆధ్యాత్మికత గానీ, వీటి నుంచి వచ్చే మాటలు గానీ అవి వ్యక్తపరచడం గానీ వేరుంటుంది. ఏఐ నుంచి వచ్చేవి దీని ప్రాసెస్ వేరుంటుంది. సో వీటి గురించి అడిగితే ఏఐ అండ్ మైండ్ దీని గురించి అడిగితే మీరేం చెప్తారు? చూడండి, ఫస్ట్ మన మైండ్ మన దేంతో తయారైందో అర్థం చేసుకోవాలి. హ్మ్. మైండ్ అన్నప్పుడు అది 4 స్థాయిల్లో ఉంటుంది మైండ్. హ్మ్. ఒకటొచ్చి మన చిత్త, హ్మ్. మనస్సు, బుద్ధి, అహంకారం. హ్మ్. 4 భాగాలు ఉంటుంది మైండ్‌కి. హ్మ్. ఒకటేంటంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు దాన్ని చిత్త. హ్మ్. అంటే అన్ని మెటీరియల్స్ అన్నీ దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. హ్మ్. మనకు జరిగిన నేను ఒక మామిడి పండు తిన్నాననుకోండి. దాని నుంచి ఒక టేస్ట్ వచ్చింది. హ్మ్. కానీ ఆ మామిడి పండు తిన్న జ్ఞాపకం ఒకటుంటుంది. హ్మ్. అంటే నెక్స్ట్ టైమ్ మామిడి పండు చూసినప్పుడు అరే ఇది స్వీట్‌గా ఉంటుంది, ఉంటుంది బావుంటుంది అనే అని. ఒక జ్ఞాపకం వస్తుంది మనకి, యెస్. మెమరీ. యెస్. అవును. అది చిత్తలో స్టోర్ అవుతుంది. అది మన మెమరీ. హ్మ్. తర్వాత మనసు ఉంటుంది. మనసులో ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. అరే ఇది నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, బావుంది, బాలేదు. బాలేదు. ఆ! ఇవన్నీ ఓకే. మనసులో వస్తాయి. హ్మ్. బుద్ధి అనే పార్ట్‌లో డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఎలా చేయాలి, ఓహ్! ఎలా చేస్తే కరెక్ట్‌గా అయితుంది. హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడికి ఆ చైర్ కావాలి నాకిక్కడ. హ్మ్. సో, దాన్ని ఎలా పట్టుకొని ఇక్కడ తీసుకొని రావాలి. ఇదంతా బుద్ధి ఆలోచిస్తుంది. బుద్ధి ఆలోచిస్తుంది. ఓకే. ఇంకొకటొచ్చి అహంకారం. హ్మ్. అహంకారం వచ్చి నా ఐడెంటిటీ. నేనెవరు? నేనొక బాయ్. ఈ నేను ఈ కులానికి చెందినవాడిని, నేను ఈ దేశానికి చెందినవాడిని, నేను ఇంత తెలివైన వాడిని. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఓకే. సో, మనకి 4 పార్ట్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి మెమరీ పార్ట్, హ్మ్. ఇంకోటి ఎమోషన్ పార్ట్, హ్మ్. ఇంకోటి డిస్క్రిమినేషన్ లాజిక్ పార్ట్, ఇంకోటి ఐడెంటిటీ పార్ట్. ఐడెంటిటీ పార్ట్. హ్మ్. సో, ఈ 4 ఉంటాయి మనకి. హ్మ్. ఇది మన మైండ్. హ్మ్. సో, ఈ మైండ్ నుంచి మనకి బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. హ్మ్. బ్రెయిన్ అనేది మనకి బ్రెయిన్ ఉంది కదా! అవును. ఇదేంటంటే ఇది హార్డ్‌వేర్ లాగా. ఓకే. ఇప్పుడు మీకు మొబైల్ ఉంది. హ్మ్. మొబైల్‌లో యాప్స్ ఉంటాయి కదా! మొబైల్ పనిచేసేది. పనిచేస్తది. అవును. ఆ! సో, మీకు బ్రెయిన్ అంటే మొబైల్ ఉన్నట్టు. హ్మ్. ఈ మైండ్ అనేది యాప్స్ లాగా యాప్స్ అన్నమాట. లాగా. ఆ! ఓకే. ఈ బ్రెయిన్‌ని మైండ్ కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నా ప్రోగ్రామింగ్స్ అన్నీ ఈ బ్రెయిన్‌లో ఈ స్పైన్ నుంచి ఇప్పుడు నేను చెయ్యి ఎత్తాలి. హ్మ్. చెయ్యి ఎత్తాలంటే బ్రెయిన్ పనిచేస్తేనే చెయ్యి చెయ్యి ఎత్తుతుంది. ఎత్తగలుగుతారు. బ్రెయిన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే చెయ్యి ఎత్తలేం మనం. హ్మ్. 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 కానీ ఆ బ్రెయిన్‌కి నేను చెయ్యి ఎత్తాలనే కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అది మైండ్ నుంచి వస్తుంది. మైండ్ నుంచొస్తుంది. యెస్. కరెక్టే. బ్రెయిన్‌కి కోరికలుండవు. హ్మ్. అవును. కోరికలు మైండ్‌కుంటాయి. హ్మ్. ఇప్పుడు నా కోరిక నాకనిపించింది. నేనిప్పుడు స్వీట్ తినాలని. హ్మ్. అది బ్రెయిన్ కోరిక కాదు. బ్రెయిన్ ఈ చెయ్యి ఇట్లా ఎత్తు నాయనా పట్టుకో ఇలాగా, ఇలా నోట్లో పెట్టుకో అనేది బ్రెయిన్ బ్రెయిన్ చేయిస్తుంది. చేస్తుంది. కానీ ప్రోగ్రామింగ్ అనేది మైండ్ ద్వారా. మైండ్‌దుంది. ఆ! ఓకే. సో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ చేయగలుగుతున్నాం మనం. హ్మ్. అవును. మనం ఏంటంటే మనం డిజైన్ చేయగలుగుతారు, మీరు రాయగలుగుతారు, మీరు సామాన్లు అక్కడి నుంచి ఇక్కడ రోబోట్‌ని తయారు చేస్తే వాళ్ళు దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు. హ్మ్. అవన్నీ పనులు చేస్తుంది మనిషి చేసే పనులు. అవును. దానికి మొత్తం లాజిక్ అర్థమైపోతుంది. హ్మ్. దానికి అన్ని విషయాలు అర్థమైతాయి. కానీ దాంట్లో ఈ 4 భాగాల్లో ఒకే భాగం ఉంటుంది దానికి. లాజికల్‌గా చేసే భాగం ఒకటే ఉంటుంది. ఓకే. దానికి కోరికుండదు, అవును. ఎమోషన్స్ ఉండవు, హ్మ్. కోరికలు రావు. చిత్తలో కోరికలొస్తాయి. అన్ని హ్మ్. ఇన్ఫర్మేషన్ ఉన్న చోట కోరికలు కూడా ఉంటాయి మనకి. ఓకే. మనం అంటాం కదా! అరే! నా హార్ట్ నాకు ఒప్పుకోవట్లేదు అని. హ్మ్. హ్మ్. హార్ట్‌లో చిత్తం ఉంటుంది. ఓకే. కోరికలన్నీ ఇక్కడుంటాయి ఇక్కడ మనకి. ఆకుంటాయి. తర్వాత నచ్చింది, నచ్చలేదనేది మన మనసులో వస్తుంది. హ్మ్. మనసంటే నాకు ఈరోజు మూడ్ బాలేదంటది. అవును. అది ఏఐకి అది ఉండదనమాట. ఏ ఏ కల ఉండదు. ఓకే. దాంట్లో మనసు బాలేదు, నచ్చింది, నచ్చలేదు, ఇది బావుంది, ఇది అలాంటివేమి ఉండవు. అలాంటియేముండవు. హ్మ్. సో, ఇది అందంగా ఉంది, అందంగా లేదు, ఈరోజు ఈ డ్రెస్ బావుంది, అలాంటివేమి ఉండవు దాంట్లో ఏముండవు. ఎమోషన్స్. కోరికలుండవు. హ్మ్. నాకు ఈరోజు ప్రతిరోజు ఒక కార్యం చేస్తున్నాం. ఈరోజు అనిపిస్తుంది సరే నేను ఈరోజు యూనో ఆహ్, హ్మ్, ఐస్ క్రీమ్ తింటాను. హ్మ్. సో, అలా ఏ కోరికలు రావు. హ్మ్. కోరికలు రావు, ఎమోషన్స్ ఉండవు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఐడెంటిటీ ఉండదు. ఓకే. ఐడెంటిటీ అంటే
నేను అనేది లేదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. తెలీదు. ఇక్కడ నేను చేశాను నాకు తెలుసు. తెలుస్తది. ఇప్పుడు మీరు ఈ కెమెరాని తీసుకొని ల్యాప్టాప్ ఉందనుకోండి మీది, మీరు ల్యాప్టాప్ తీసుకొని బద్దలు కొట్టేస్తానంటే ల్యాప్టాప్ అరే అరే నన్ను చంపకండి అని అనదు. అవును. అదే మీరు చిన్న చీమను తీసుకోండి, మీరు దాన్ని చంపడానికి ప్రయత్నిస్తే అది తను కాపాడుకోవాలనుకుంటుంది. అవును. ఎందుకంటే నేను అనే ఐడెంటిటీ ఉంటుంది. అవును. మీరు ఎన్ని ఏఐలు తయారు చేసుకోండి, ఎన్ని రోబోట్లు తయారు చేసి వాటితో ఎన్ని పనులు చేయించినా, నేను స్విచ్ ఆఫ్ చేసి నీ బ్యాటరీ తీసేస్తానంటే ఏమనలేదు అది. అవును, ఏమనదు. ఎందుకంటే దానికి ఐడెంటిటీ లేదు. నేను చనిపోతున్నాను, నేను జీవిస్తున్నాను, నేను అంటూ ఉన్నానని తెలియదు. సో సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే అన్ని తయారు చేయగలుగుతున్నారు ఏఐలో, ఆలోచించే శక్తిని ఇస్తున్నారు. అవును. దాన్ని అన్ని అంటే వాళ్ళు ఆలోచించే శక్తిని ఎంతవరకు ప్రోగ్రామ్ చేస్తే అంతవరకే ఆలోచిస్తుంది. దాని తర్వాత ఇంకా ఆలోచించలేదు. అవును. సో మనకేంటంటే ఆ ఎబిలిటీ ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడు ఇట్లా కూర్చున్నాడు, ఒక పెయింటింగ్ అక్కడ కనిపించింది, సడన్ గా పక్క రూమ్ కి వెళ్తే ఒక క్రయాన్ కనిపించింది, ఆయనకి ఇమీడియట్ కనిపిస్తుంది అరే క్రయాన్ తీసుకొచ్చి కంప్లీట్ చేయాలని. అవును. ఏఐకి అట్లాంటి ప్రోగ్రామింగ్స్ ఉండవు, దానికి అదే ఆలోచించి చేయదన్నమాట, దాన్ని ఉన్నంత వరకే. మనం ఏంటంటే ఇలా కొంచెం ట్రాఫిక్ లో కొన్ని రూల్స్ అన్ని చెప్తాము, మనకి అక్కడ ఏదన్నా ఇబ్బంది కనిపిస్తే మనకు తెలుసు ఏం చేయాలో, బడ్డీని ఎలా తీసుకెళ్ళాలి, ఫుట్పాత్ ఎక్కించి తీసుకెళ్ళిపోతాం, సైడ్ నుంచి తీసుకెళ్ళిపోతాం. అది ఏఐకి అట్లాంటి ప్రోగ్రామ్స్ అది ఆలోచించదు అనమాట, డొమైన్ వరకే ఆలోచిస్తుంది, దాని దగ్గర ఆలోచించలేదు. సో మనకి అట్లాంటి కెపాసిటీ ఉంది ఫస్ట్. అంటే అలా చూస్తే ఎంత చాలా సొఫిస్టికేటెడ్ కంప్యూటర్లు కూడా చిన్న చీమ చేసిన కార్యం అంతా కూడా చేయలేదు. అంటే పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు, కానీ ఆ ఇండిపెండెన్స్ దానికి లేదు. చీమకున్నంత స్వతంత్రత ఆ మిషన్ కి లేదు, ఎందుకంటే ఐడెంటిటీ లేదు, నాదంటూ ఏం లేదు అక్కడ. నేను, నాది, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, అలా చీమకు కూడా అనిపిస్తుంది ఇది నా ప్లేసు, ఇది నా ఆహారం, అలా ఏ మిషన్ లకు అనిపిస్తుంది. సెకండ్ ఏంటంటే దాని కోరికలు ఉండవు, మూడోది ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, భావాలు ఉండవు. సో ఈ మూడు ఉండవు అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఫస్ట్ మనం మనసు యొక్క మైండ్ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్, మైండ్ ఏంటో తెలుసుకుంటే అప్పుడు మనం ఎంత లిమిటేషన్ లో ఉంది ఏ అనేది తెలుస్తుంది. సో మీరు ఎంత సైంటిస్టులు ఏమనుకున్నారంటే మనం మిషన్ ఇంకా 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 కాంప్లికేటెడ్ గా చేస్తే వాటిలో కూడా చేతన్ అనేది వచ్చేస్తుందని. నాకు మిషన్ కి వ్యత్యాసం ఏంటంటే నాలో చేతన్ అనేది ఉంది, నన్ను ఎవరైనా టచ్ చేస్తే నాకు తెలుసు ఎవరు టచ్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను నాకు విషయం తెలుసు, నాలో ఒక చేతన్ అనేది ఉంది నేనంటూ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కెమికల్స్ అన్ని ఇంకా ఇంకా ఎక్కువ కలిపేస్తే ఆ మిషన్ లో కూడా చేతన్ వస్తుందని. అది సైంటిస్ట్ యొక్క అపోహ. కానీ చేతన్ అనేది కెమికల్ నుంచి రావట్లేదు, చేతన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మ నుంచి వస్తుంది. సో వాళ్ళకి ఆత్మ జ్ఞానం లేకపోవటం కారణంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మిషన్ ని ఇంకా ఇంకా సొఫిస్టికేటెడ్ గా చేసేయాలి, అవి వాటిలో కూడా చేతన వచ్చి అవి కూడా ఏదైనా చేస్తాయని. కానీ అలా అవ్వదు. మన ఆత్మ ఉన్నంత కాలం మన మనసుకి ఆ యొక్క ఎబిలిటీ వస్తుంది, కోరికలు ఇవన్నీ ఆత్మ నుంచి వస్తాయి. ఆ చేతన అనేది ఈ మిషన్ లో రాదు. మీరు ఎంత డెవలప్ చేసిన మిషన్స్ ని ఆ మిషన్ లాగే ఉండిపోతాయి. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. సైంటిస్టులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, 1950లోనే ఎప్పుడైతే ఫస్ట్ కంప్యూటర్లు అప్పుడు కనుక్కున్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే అరే తొందరలోనే మనిషిని రీప్లేస్ చేయొచ్చు అనుకుంటున్నారు. సేమ్ మనిషి కన్నా అంటే మనిషిలానే చేయొచ్చు ఈ ప్రోగ్రామింగ్స్ దాన్ని 1950 నుంచే వాళ్ళు ఆ అపోహలో ఉన్నారు. అయితే మెల్లమెల్లగా చేస్తూ చేస్తూ వాళ్ళు ఈ స్థాయి దాకా వచ్చారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఎన్ని మనం కార్యాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా మనిషి యొక్క మనసుని మాత్రం రీప్లేస్ చేయలేరు, మనసుని రీప్లేస్ చేయలేరు, ఎందుకంటే ఆ మెకానికల్ వరకే ఉండగలుగుతారు. అయితే ఏంటంటే చైనాలో 3000 సంవత్సరాల క్రితం ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వ్యక్తి నీళ్లు చేదుతున్నాడు, చేది ఆయన పొలాల్లో పెడుతున్నారు. చాలా దూరం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ పొలాల్లో ఆయన పెడుతున్నారు. అయితే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి చూసి అరే నువ్వు ఇంత కష్టపడుతున్నావు నీళ్లు తెచ్చుకుంటానికి, నువ్వు ఒక చక్రం లాగా తయారు చేయి, దాంట్లో వేరు వేరు బకెట్స్ ఇలా పెట్టు, దాన్ని ఇలా తిప్పితే
ఆ మిషన్ ఇలా తయారు చేసుకో, హ్మ్. దాని నుంచి వాటర్ వస్తుంది, నువ్వు ఇట్లా పోస్తే పోతుంది. సో ఇలా చిన్న మిషన్ తయారు చేసుకోవచ్చు కదా, నీకు టైం సేవ్ అయిపోతుంది. హ్మ్. ఆయన అంటారు, నేను మిషన్ని వాడాననుకో, నా మనసు కూడా మిషన్ లాగా అయిపోతుంది. హ్మ్. అప్పుడు నేను జనాలతో ఏదైతే నా సంబంధం ఉందో అది కూడా మిషన్ లాగే ఉంటుంది. హ్మ్. సో జనాలతో కరెక్ట్‌గా నేను మిషన్‌లు ఎక్కువ వాడటం వల్ల మన హ్మ్. ఇంట్లో అన్ని గ్రైండింగ్ మిషన్, వాషింగ్ మిషన్, వెసల్ వాషింగ్ మిషన్, అన్ని మిషన్‌లు, అన్ని రకాలైన మిషన్‌లతో వాడటం వల్ల జనాల మనసులు కూడా మిషన్ లాగా అయిపోతున్నాయి. అవును. మన సంబంధాలనేవి చాలా దూరం అయిపోతున్నాయి. ఎవరైనా చనిపోయి శ్మశానానికి వెళ్ళి అక్కడ ఏడవటం కన్నా జనాలు మొబైల్ తీసుకొని సెల్ఫీలు, ఫోటోలు తీస్తున్నారు. వీడియోలు తీస్తున్నారు. అవును. అరే! ఆ మనిషి పోయారు. ఆ యొక్క ఏంటంటే ఫీలింగ్స్ అనేవి పోతున్నాయి. ఎందుకంటే మెషిన్స్‌తో డీల్ చేయటం వల్ల. హ్మ్. హ్మ్. సో, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎక్కువ డీల్ చేయటం వల్ల మన యొక్క హ్యూమన్ నేచర్, మన యొక్క క్వాలిటీస్ అనేవి చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. అది ఒక డేంజర్ అన్నమాట. ఓకే. అంటే ఫ్యూచర్‌లోని గురించి ఇప్పుడు మీరన్నట్టు ఇంకా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మనిషిని బీట్ చేయాలి. మనిషి కన్నా ఎక్కువగా పనిచేయాలి టెక్నాలజీ అన్న దాంట్లో బీట్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో వింటుందేమో ఏఐ వింటున్నాం. అలా ఫ్యూచర్‌లోని ఇంకా ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటివేమైనా మార్పులు జరుగుతాయంటారు? ఆ! చూడండి, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కెపాసిటీ ఏంటంటే అన్నీ రీప్లేస్. డ్రైవర్ అవసరం లేదు. మీ కార్ అట్లాగే ఎళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతుంది. మీకు ఏదైతే అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద వేర్ హౌసెస్‌లో వాటిలో గూడా హ్మ్. మీకు ఎవరు జనాలు అవసరం లేదు. ఈ డబ్బా నుంచి అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళటానికి, ఇక్కడి నుంచి అక్కడి అన్ని మిషన్‌ల ద్వారా అయిపోతాయి. హ్మ్. మనం ఇప్పుడు టోల్ దగ్గరికెళ్ళామనుకోండి, అక్కడ గూడా అన్ని కంప్యూటర్ ఆటోమేటిక్. అక్కడ జనాలు ఆటోమేటిక్. గూడా అవసరం హ్మ్. లేదు. మీరక్కడ డబ్బులేసేస్తే అది డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయిపోతాయి. ఫాస్ట్ ట్రాగ్‌లో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతే మీరెళ్ళిపోతారు. క్లోజ్ అయిపోద్ది. సో, ఓకే. మీకు చాలా చోట్ల జనాలు అవసరం లేదు. హ్మ్. మీకు చాలా పనులు ఆహ్, ఈ ఆహ్, మీకు ఫ్యూచర్‌లో గూడా ఏదైతే మనకి సప్లై ఉందో ఫ్యాక్టరీలో జనాలు పనిచేసేది, ఈవెన్ ఆహ్, ఆఫీసెస్ పనులు గూడా, హ్మ్. ఎందుకంటే ఏఐ ఉండటం వల్ల 10 మంది చేసేది ఇద్దరు ఇద్దరు చేసుకోవచ్చు. చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఏఐ కమాండ్ ఇచ్చేసి ఈ లెటర్ రాయి అంటే ఏఐ రాసేస్తుంది. రాసేస్తుంది. అవును. మీరు ఏం చెప్పినా. ఇప్పుడు పాటలు గూడా ఏఐ ద్వారానే వచ్చేస్తున్నాయి. ఫోటోస్ గూడా ఏఐనే స్టిచ్ చేస్తుంది. సో, మీరు ఎట్లా చేయాలనుకునేయన్నీ చాలా ఏరియాల్లో ఏఐ వచ్చేస్తుంది. హ్మ్. దానివల్ల చాలా మందికి జనాలకి వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. అయితే ఇదేంటంటే కొంతకాలం వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. హ్మ్. దాని తర్వాత దాని నుంచి వచ్చే చెడు ప్రభావాల వల్ల జనాలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా గానీ దాని నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏది ఓకే. ఒట్టి పాజిటివ్ అనే ఉండదు ఈ ఉండదు. భౌతిక హ్మ్. హ్మ్. సంసారంలో. హ్మ్. ప్రతి దానికి ఒక పేమెంట్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ ప్రకృతి యొక్క నియమం ఏంటంటే ఏది ఫ్రీగా రాదు. రాదు. మీరు ఏం పే చేయాలనుకుంటున్నారో, హ్మ్. నేను ఫాస్ట్ ఫుడ్ తిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. దానికి పేమెంట్ ఏంటి? క్యాన్సర్ తీసుకో నువ్వు. హ్మ్. నేను ఎప్పుడు పడితే అప్పుడు నేనెళ్ళి సమోసాలు తింటాను, చిప్స్ తింటాను, కూల్ డ్రింక్స్ తాగుతాను, పార్టీ ఎంజాయ్ చేస్తానంటే, సరే నాన్న నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. దానికి పేమెంట్ ఒకటి. హ్మ్. వస్తువు కొన్నందుకు పేమెంట్. పేమెంట్. కానీ ఆ హ్మ్. ఎంజాయ్‌మెంట్‌కి పేమెంట్ ఏంటంటే క్యాన్సర్. హ్మ్. సో, ప్రతి దానికి భౌతిక సంసారంలో ఏంటంటే ఒక పేమెంట్ అంటూ ఉంటుంది. ఏది ఫ్రీగా ఉండదు. ఉండదు. హ్మ్. ఒక వ్యక్తి ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ముంబైలో. హ్మ్. ఆయనకి 10, 12 షాపులున్నాయి. హోటల్స్ ఉన్నాయి. హోటల్ హ్మ్. చైన్ అన్నమాట. హ్మ్. అయితే ఆయనన్నారు, "నేను ముంబైకి చిన్న పిల్లవాడిలాగా వచ్చాను. హ్మ్. చిన్న వయసులో వచ్చాను. అప్పుడు నా దగ్గర డబ్బులుండేవి గాదు వడాపావ్ తినటానికి." హ్మ్. ముంబైలో వడాపావ్ చాలా ఫేమస్ ఫేమస్. అన్నమాట. అవును. సో, వడాపావ్ తినడానికి డబ్బులుండేవి గాదు. ఎంతో కష్టపడితే గాని హోటల్‌లో జాబ్ జేస్తే నాకు తినటానికి దొరికేది. హ్మ్. అయితే ఇప్పుడు నేను అలా హోటల్‌లో పనులు చేస్తూ, చేస్తూ హోటలే స్టార్ట్ జేసి ఇప్పుడు హోటల్ చైన్ అయిపోయింది నాకు. ఆ! ఇప్పుడు నేను తినాలనుకుంటున్నాను. కానీ నాకు డయాబెటిస్ ఉంది. అంటే భౌతిక సంసారం ఏంటంటే ఒకటిస్తుంది, ఇంకోటి తీసేసుకుంటుంది. తీసేసుకుంటుంది. యెస్. మీకు కరెక్టే. ఏది రాదనమాట కరెక్ట్‌గా కరెక్టే. పూర్తిగా. హ్మ్. సో, ఒక ఒక వస్తువు మనకి వస్తుంది, ఏఐ వస్తుంది అంటే దాని ఎనకాలొచ్చే నష్టం కూడా వస్తుంది. అలానే వస్తుంది. దాంతో పాటే వస్తుంది. ఆ! సో, కొంతమందికి వాళ్ళు లైమ్ లైట్‌లో మనకు కనిపిస్తారు. ఏఐ వల్ల బెనిఫిట్ అయ్యేవాళ్ళు. హ్మ్. కానీ అంత ఎక్కువ బెనిఫిట్ మనకు తొందర తొందర అయిపోతుందనే గానీ, మనకి బేసిక్ కామన్ సెన్స్ కూడా పోతుంది దాని తర్వాత. పోతుంది. ఎందుకంటే హ్మ్. స్పెల్లింగ్స్ కూడా రావు మనకి ఆ! తర్వాత. ఆలోచించే జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతుంది. సో, ఓకే. అలా మనం
ఏదో చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది, చాలా మంచిగా అయిపోతుందంటే ఏది ఫ్రీ కాదు నాయనా. అది ఫాస్ట్‌గా అయిపోతుంది. కానీ నీ మనసు ఇంకా డిస్టర్బ్ ఎక్కువైపోతుంది. హ్మ్. హ్మ్. చూడండి హ్యాపీగా ఉండాలంటే 2 కావాలి మనకి. హ్మ్. ఒకటి సౌకర్యాలుండాలి, హ్మ్. మనసు ప్రశాంతంగా ఉండాలి. అవును. 2 ఉండాలి. అంటే నాకు తినటానికి మంచి ఇల్లు, కారు అన్నీ, తినటానికి మంచి ఆహారం అన్నీ ఉంటే అది సౌకర్యాలు. హ్మ్. అవన్నీ ఉండి మనసు ప్రశాంతంగా లేదనుకోండి, ఆనందంగా ఉంటామా? లేము. ఉండవు. అవి లేకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటే కొంచెం ఛాన్స్ ఉంది మీరు హ్యాపీగా ఉంటానికి. ఉండడానికి కరెక్టే అండి. సో, ఇప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క సౌకర్యాలన్నీ మనకు కలుగుతున్నాయి. హ్మ్. కానీ దానివల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. హ్మ్. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన సౌకర్యాలన్నీ పెరుగుతున్నాయి. అవును. కానీ మనసు ప్రశాంతత కోల్పోతున్నాం. కోల్పోతుంది. నేను చెప్పాను కదా! ఉదాహరణ చైనీస్‌ది. అవును. మిషన్‌లతో డీల్ చేయటం వల్ల మన మనసు కూడా మిషన్ లాగా మిషన్ లాగా అయిపోతుంది. పనిచేస్తుంది. ఆ! ఆలోచించే సో జ్ఞానం గూడా ఆ! తగ్గిపోతుంది. సో, మన రిలేషన్‌షిప్ పాడైపోతుంది. పాడైపోతున్నాయి. సో, దీనివల్ల ఇప్పుడు నేను ఏదన్నా విషయం కావాలనుకోండి, నేను మీ దగ్గరకొచ్చి మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నా నేనిస్తున్నాను. ఒక హ్మ్. రిలేషన్‌షిప్ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనకి ఒక విలువ ఉంటుంది. మనకు కొంచెం అవును. మంచిగా అనిపిస్తుంది కూడా. హ్మ్. హ్మ్. అదే మీరు మిషన్ ముందు కూర్చొని ఈ ప్రశ్న నన్ను అడగండి. హ్మ్. మీకు దాంట్లో ఆ ఫీలింగ్ రాదు. రాదు. ఇదే ప్రశ్నలు ఏఐ అడిగితే ఏఐ కూడా నాకన్నా మంచిగా ఎగ్జాంపుల్స్, చెప్తాను. మంచి ఆన్సర్స్ ఇస్తుంది. కానీ మనం ఈ విన్న దాంట్లో వచ్చిన ఫీలింగ్స్, మన రిలేషన్‌షిప్ దాంట్లో ఎక్స్‌పీరియన్స్ చేయలేం. చేయలేం. సో, అంటే ఆ మనసనేది దాంట్లో ఆ యొక్క ఫీలింగ్స్ అవన్నీ పోతున్నాయి. ఆ ప్రశాంతత రాదు. హ్మ్. హ్మ్. సో, హ్యాపీనెస్‌కి ఫెసిలిటీస్‌తో పాటు మనసు గూడా మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. సో, ఆ రిలేషన్‌షిప్ మనం ఎక్కువ మిషన్స్‌తో డీల్ చేస్తే మిషన్‌లాగా అయిపోయి ఆ రిలేషన్‌షిప్ మంచిగా ఉండదు మనకి. అంటే ఎంత వరకు వాడాలో అంతవరకే దాన్ని పరిమితి దాటకుండా మించి వాడితే బెటర్. అతి సర్వత్ర వర్జిత. అంతే సింపుల్‌గా. ఓకే గురూజీ. ఏది అతిగా చేసినా గాని హ్మ్. మీకు దాని నుంచి ఫ్యూచర్‌లో ఇబ్బంది. మీరు ఇబ్బంది. పేమెంట్ ఇయ్యాల్సింది ఏది ఫ్రీగా లేదు. ఫ్రీగా రాదు. ఓకే గురూజీ. చాలా చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ అండి. సరే.